ఉసిరికాయ పప్పు మరి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, కందిపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. మరి స్టార్ట్ చేసేద్దామా వంట? షూర్. ఓకే, సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. నూనె, ఇప్పుడు తాలింపు దినుసులు. సో ఇది ఉసిరి తురుము. ఉసిరి తురుము. ఉసిరి తురుము. ఓకే, గొడవ వెళ్ళేది కదా చక్కగా పుల్ల పుల్లగా ఉన్నప్పుడు తినేసినప్పుడు తర్వాత డౌట్ వస్తుంది ఇది ఉసిరికాయ అనేసి. నార్మల్గా మామిడికాయ పప్పు చేసుకుంటూ ఉంటారుగా, ఉసిరికాయ పప్పు కూడా చాలా బాగుంటుందని అంటారనమాట. ఎక్కువ పల్లెటూరులో నేను టేస్ట్ చేసా, కానీ చాలా రేర్గా చేస్తాను నేను. ఓకే, తాలింపు గింజలు ఇంకొంచెం వేగాలి. ఈలోపు ఏదైనా ఒక పాట. తప్పకుండా. భో శంభో శివ శంభో స్వయంభో, 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 గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ భూత ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ రూప ప్రపంచరహిత, నిజపుర నిహిత నితాంతనంత, నిజపుర నిహిత నితాంతనంత, ఆనంద అతిశయ అక్షయ బింబ, ఆనంద అతిశయ అక్షయ బింబ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. చాలా బాగుంది, మనసు అసలు తృప్తిగా ఉందన్నమాట. చాలా బాగుంది, అది కూడా మీ స్టైల్ బాగుందండి. వంట చేసుకుంటూ చక్కగా పాట పాడుకుంటూ ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు. ఓకే, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు. లివర్లో వచ్చి పచ్చిమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, టేస్ట్ తింటున్నప్పుడు బాగుంటాయి అవి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి. ఏంటిది? ఇది పప్పు, కందిపప్పు. కందిపప్పు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. ఇది వేసేసాక ఎలాగ ఆయన మంచిగా వంట చేస్తారని చెప్పారు, సో మీరు చేస్తూ ఉంటారు. ఇద్దరు వంట చేసుకుంటే ఇలాగ ఇందాక నార్మల్గా అనిపించింది నాకు. నార్మల్గా బాగా వంట అంటే ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు మొత్తం ప్రపంచం అంతా వంటే అనమాట వాళ్ళకి. అవును, కరెక్టే, నేను కొందరు చూసాను. సో అలాంటప్పుడు ఇంక ఇవన్నీ ఎక్కడ వస్తాయి థాట్స్? పాడుతూ వంట చెయ్యి అలాంటివి ఏమి ఉండవు. అయ్యో, కొంచెం ఉప్పు వేసుకుంటాం, ఉప్పు పసుపు. సో అది సరిగ్గా వేగట్లే చూడు, ఇలాంటివే ఉంటాయి టాపిక్స్. అవునా? అంటే మంచి గాయని ఉన్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే కొంచెం ఏదైనా డిప్రెషన్గా ఉండేటప్పుడు ఒక మంచి పాట పాడు సౌండ్ లేదా అలాంటివి ఉన్నాయా? అంటే అలాంటివి ఓకే, కానీ వంట దగ్గర మాత్రం అసలు ఫుల్ కాన్సన్ట్రేషన్. ఓ, వంట దగ్గర పాడుకోరా? వంట దగ్గర కాన్సన్ట్రేషన్ అంతా వంట మీద ఉంటుంది, అంతే కదా? అంతే. సో మిగతా సమయాల్లో అడుగుతారు అయితే? ఎలాంటి సమయాల్లో అడుగుతారైనా మిమ్మల్ని పాట పాడమని? తను పాడతాడు, వద్దు రవి పాడొద్దు రవి ప్లీజ్ అంటే, సరే నువ్వు పాడు.
అలాగా ఆయన పాటను మీరు ఎంజాయ్ చేయరా అయితే? ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఇంకా? ఉప్పు పసుపు వేసాను. కొంచెం కారం వేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటారు మూవీస్లోనా? మొత్తం అన్ని? మూవీస్లో అయితే కౌంటబుల్ ఉంది, అంటే అరౌండ్ 170 సాంగ్స్ ఉన్నాయి. సినిమాలో 170 దాకా పాడారు. వెబ్సైట్లో ఉందన్నమాట ఆల్రెడీ. అంతవరకు చెప్పగలను. నాన్ మూవీ అన్నీ కూడా చాలామంది ఊళ్ళ నుంచి వచ్చి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా, అవి అసలు మనకి లెక్క ఉండదు. అండ్ అవి నోట్ చేసుకోవడానికి కూడా మనకి తిరిగి పాపం వాళ్ళు సీడీ ఇవ్వడం కానీ, మనం ఎక్కడైనా ప్లే అయితే ఎవరో చెప్పడం తప్ప రికార్డ్స్లో ఉండదు. అలాంటివి అన్కౌంటబుల్. నార్మల్గా మూవీస్ అయితే 170. కొంచెం వాటర్ వేయాలి, నీళ్ళు వేద్దాం. సో మీ మొట్టమొదటి పాట ఇక్కడ ఎప్పుడు, ఏ ఏజ్లో? నేను బీటెక్ చదువుతుండగా క్లాస్మేట్స్ అన్న మూవీలో పాడాను. కోటి గారు మ్యూజిక్ చేశారు దానికి. ఓ, క్లాస్మేట్స్ మీ ఫస్ట్ సాంగ్? యా, క్లాస్మేట్స్ ఫస్ట్ సాంగ్. మల్లికార్జున్ గారితో. అది చాలా మంచి సాంగ్, నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆ పాట. ఓ, ఏ సాంగ్ అది? మౌనం ఎందుకు మాట్లాడేందుకు అని. ఇంకేమైనా వేస్తారా? లిడ్తో క్లోజ్ చేసేద్దామా? సరే, అయితే క్లోజ్ చేసి కాస్త మగ్గనిద్దాము. ఈలోపు క్లాస్మేట్స్లోంచి ఒక పాట. తప్పకుండా. మౌనమెందుకు మాట్లాడవెందుకు, దూరమెందుకు దరి చేరవెందుకు, ఎదమారు మూల ఉన్న మాట దాచి ఉంచకు, ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు. లైన్స్ చాలా బాగున్నాయి. అంటే నేను ఎప్పుడో విన్నట్టుగా ఆలోచిస్తున్నాను, కానీ ఇప్పుడు వింటున్నప్పుడు అబ్బా మళ్ళీ తీసుకొని వినాలి ఆ సాంగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది. సో అది మీ ఫస్ట్ సాంగ్. ఎస్. సో మీకు ఇంత పిచ్ ఉన్నట్టుంది కదా, కొంచెం హైగా వెళ్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? కొంచెం కంగారుగా, భయం? భయం ఏం లేదు, ఎందుకంటే ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే భయం వేస్తుంది. చిత్ర గారు పాడాలి ఈ పాట. ఓ, సో ట్రై చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఆవిడ లెజెండ్. అవును. సో నేను ఊరికే ట్రై చేస్తున్నా. సో మీకు అలా వచ్చేసింది. వెరీ గుడ్. ఇంకైతే ఛాలెంజింగ్గా తీసుకుని అయితే డెఫినెట్గా తెలుసుకుంటాను నేను ఇంకా పోను. సో ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం మరి? కొంచెం ఈ వాటర్ పోవాలి. ఓకే, ఇంకా సేపు మగ్గనిద్దామా? కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాము. సో లిడ్ క్లోజ్ చేస్తున్నాను. మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన రోజు తీసుకునే ఆహారంలో నువ్వుల్ని ఒక భాగంగా చేసుకున్నట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి రక్త వృద్ధి జరగాలంటే నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉన్నటువంటి ఐరన్ వల్ల రక్త వృద్ధి బాగా జరుగుతుంది. అందుకని మనం తీసుకునే ఆహారంలో, అంటే కర్రీస్లో కానీ, లేకపోతే చట్నీ రూపంలో కానీ, లేకపోతే నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా కానీ, ఏదో ఒక రూపంలో నువ్వులు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. సో చిట్కా చూసారు కదా, చూద్దామా అయిందని? యా, సరిపోయింది. ఇప్పుడు ఉసిరి తరుము వేసేసుకోవడం. కొంచెం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేది. మరి కాసేపు మగ్గాలి ఇది. యా, ఓకే. కొంచెం వాటర్ వేసుకుందాం. వేద్దాం. సో ఛాలెంజింగ్గా తీసుకుని పాడాను అనే వేరే ఉంటాయి అని అన్నారు కదా ఇందాక. సో ఆ ఛాలెంజింగ్గా తీసుకుని పాడిన పాట ఇది తెలియాలి.
ఛాలెంజింగ్గా తీసుకుని పాడిన పాట అంటే రియాలిటీ షో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆన్ ద హోల్ ఆ కాంపిటీషన్ విన్ అవ్వాలి అని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకో. సో చూద్దామా? యా అయిపోయినట్టే. ఇప్పుడు జస్ట్ కొత్తిమీర వేసుకుని మనకు మిగిలింది కొత్తిమీర ఒకటి. సో ఉసిరి పప్పు రెడీ. ఉసిరిపప్పు, ఎస్, ఉసిరికాయ పప్పు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఉసిరికాయ పప్పు తయారీ విధానం. ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఉసిరికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉసిరికాయ తురుము వేసి కాస్త ఉడకనివ్వాలి. అంతే, ఉసిరికాయ పప్పు రెడీ.